నమస్తే. ఈ నెల అంటే మే 27 నుంచి 29 కడపలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు ప్రోగ్రాం జరగబోతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహానాడు 2025 3 రోజులు 27, 28, 29 జరగబోతోంది. మంచిదే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడం వల్ల మంచిదే, దానివల్ల తప్పులేదు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ ప్రోగ్రామ్, అది ఒక పార్టీకి సంబంధించిన పర్సనల్ ప్రోగ్రామ్ కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ కండక్టింగ్ మహానాడు 2025. బట్ ది ఇష్యూ హ్యాస్ కమ్ ఇస్ వాళ్ళు పెట్టిన వెన్యూ ఏదైతే ఉందో కడపలో, ఆ కడపలో 2 కరోనా కేసులు వచ్చాయి. 2 కరోనా కేసులు వచ్చినప్పుడు రిమెంబర్, ఒక్క కేసు ఉన్నా సరే మనం లాక్డౌన్ పెట్టారు. ఒక్క కేసు ఉన్నా లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ అంటే మొత్తం మూసేశారు, అసలు బయట వాళ్ళు రాకుండా లోపల ముందే వెళ్ళారు. అలాంటిది 2 కేసులు వచ్చినాయి ఆ కడపలో. ఇప్పుడు వీళ్ళు అదే ప్లేస్లోకి వెళ్ళి వీళ్ళు మహానాడు ప్రోగ్రాం పెడుతున్నారు 3 రోజుల పాటు. కొన్ని లక్షల మంది వచ్చి అక్కడికి వస్తారు. ఇప్పుడు ఆ ఇద్దరు కరోనా కేసుల వల్ల కొన్ని కోట్ల మందికి కరోనా అంటిస్తారేమో అనేటువంటి భయం అనేది ప్రజల్లో ఉంది. ప్రజలు మాలాంటి వాళ్ళకి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, మన మహానాడు ప్రోగ్రాం పోస్ట్పోన్ అయినా పర్లేదు, కానీ మా వల్ల ఇంతమందికి కరోనా తగిలించడం మాకు ఇష్టం లేదని ఏమాత్రం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే దయచేసి మీరు మహానాడు 2025ని మీరు పోస్ట్పోన్ చేయమని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. వీఆర్ రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు అండ్ తెలుగుదేశం క్యాడర్, తెలుగుదేశం ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆన్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. ప్లీజ్ పోస్ట్పోన్ మహానాడు 2025 till those corona cases are sorted out or solved, or at least వాళ్ళని ఐసోలేషన్ చేసేంత వరకు, ఇంకా అక్కడ ఎలాంటి వైరస్ లేదని తేలి టెస్టింగ్ అయిపోయేంత వరకైనా మీరు పోస్ట్పోన్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, కరోనా వైరస్ నా వల్ల నేనుంటే కరోనా వైరస్ రాదు, జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చింది అని అన్నారు గతంలో. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఉంటేనే కరోనా వచ్చింది, నేనుంటే అసలు కరోనా వచ్చేది కాదన్న. ఎందుకంటే ఆయనకి మహత్యం ఒకసారి చెప్పుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, నాకు రోజు వచ్చి నా ఫోటోకి మీరు దండం పెడితే, మీరు నా ఫోటోకి మీరు భజన చేస్తే మీకు మంచి జరిగిద్ది అన్నారు. ఎందుకు నేను బాబా లాంటి వాడిని అని చెప్పి మన ఎలక్షన్ క్యాంపెయిన్లో అన్నారు. ఓకే, నాకు అద్భుత శక్తులు ఉన్నాయి, ఓకే మీరు రోజు చంద్రబాబు నాయుడు గారు అని పూజ చేస్తే మీకు మంచి జరిగిద్ది అని అన్నారు. ఓకే, మేబీ ఈ కరోనాని అలానే ఆపగలనని అనుకున్నారేమో. ఇప్పుడు మరి నేనుంటేనే కరోనా రాదు, జగన్ ఉంటే కరోనా వచ్చింది అని అంటే ఆయనకి ఏమైనా శక్తులు ఉన్నాయేమో చంద్రబాబు నాయుడు గారికి, మనకైతే తెలియదు. ఎందుకంటే ఆయన అన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇది ఒక పిచ్చి తగిలింది. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు అద్భుత శక్తులు అవి ఉన్నాయన్నారు. నరేంద్ర మోడీ గారేమో నేను నాన్ బయోలాజికల్ బర్త్ నాది అన్నారు. నాన్ బయోలాజికల్ బర్త్ అంటే నాది దేవుడు ఎలా అయితే పుట్టారో నాన్ బయోలాజికల్కి నేను అలానే పుట్టానని చెప్పడానికి ప్రయత్నం చేశారు ఒకసారి. వీళ్ళందరూ అది వాళ్ళ ఒక నమ్మకంలో ఉన్నారు. సరే, వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు, ఇప్పుడు మనలంటూ చూసి ఏంది వీళ్ళకి పిచ్చేందని మనకు అనిపించవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు కాదనాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేనుంటే కరోనా రాదు అన్నారు. కరోనా రాకపోతే మరి గ్లోవ్స్ ఎందుకు వేసుకున్నారు, మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు, మాస్క్ ఎందుకు పెట్టుకొని తిరిగారు చంద్రబాబు నాయుడు గారు, సేఫ్టీ గ్లాసెస్ ఎందుకు వేసుకున్నారు, షూస్ ఎందుకు వేసుకున్నారు, ఇయర్ ప్లగ్స్ ఎందుకు వేసారు, మఫ్స్ ఎందుకు పెట్టారు, హార్డ్ హ్యాట్స్ ఎందుకు పెట్టారు, రెస్పిరేటర్స్ ఎందుకు పెట్టారు, కవర్ రైల్స్ ఎందుకు పెట్టారు, వెస్ట్ అండ్ ఫుల్ బాడీ ఎందుకు చేశారు, వ్యాక్సినేషన్ ఎందుకు వేసుకున్నారు, ఇన్ని కరోనా జాగ్రత్తలు ఎందుకు తీసుకున్నారు మీరుంటే కరోనా రాకపోతే, ఫండమెంటల్గా రైట్. మరి ఆయనకి అద్భుత శక్తులు ఉండి కరోనాను ఆపించగలిగిన వాడైతే మరి ఇవన్నీ చేయాలి కదా, అవన్నీ చేయలే చంద్రబాబు నాయుడు గారు. మోరోవర్, సరే కరోనా రాదని అనుకుందాం, కానీ ఎయిడ్స్ వచ్చేటట్టు ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే HIV సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ప్లేస్ అసలు యాక్చువల్గా ఇది మన రీసెంట్గా తగ్గింది, సెకండ్ ప్లేస్కి వచ్చింది. అదర్వైజ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ ప్లేస్. HIVలో ఆంధ్రప్రదేశ్ అనేది దేశం మొత్తం మీద ఫస్ట్ ప్లేస్ ఉంటే, ఏదో కొద్దిగా పోస్ట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత జనాభా విడిపోయారు కదా, జనాభా విడిపోయిన తర్వాత ఆ క్యాలిక్యులేషన్స్లో ఎక్కడో పర్సంటేజ్ తగ్గిపోయి సెకండ్ ప్లేస్కి వచ్చాము మనం. అదర్వైజ్ ఇట్ ఈస్ అ ఫస్ట్ ప్లేస్. ఓకే, మోరోవర్ కొద్దిగా ఈ కరోనా ఇది ఉంది కదా, కరోనా ఎఫెక్ట్ వల్ల
జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2.5 సంవత్సరాలు లాక్డౌన్ పెట్టారు. 2.5 సంవత్సరాలు లాక్డౌన్ పెడితే ఇక ఎయిడ్స్ యాడ్ నుంచి వచ్చింది. ఎయిడ్స్ రావాలంటే పోవాలి కదా, వేషల దగ్గరకో లేదా ఇల్లీగల్ ఎఫైర్స్ కాంటాక్ట్స్ ఏదో ఒకటి ఒకరినొకరు శరీరాలు తగిలితే కదా కరోనా రావాలంటే. అదే మాస్క్ పెట్టుకొని కరోనా వస్తుందని వాడు వైపు దగ్గరికే పోవాలి చాలామందికి. ఇంకా కాబట్టి కరోనా ఈ హెచ్ఐవి కంట్రోల్ అయింది చాలామందికి. ఓకే, బట్ అదర్వైజ్ స్టిల్ ఇట్ ఈస్ లీడింగ్ టు సెకండ్ ప్లేస్ ఇన్ హెచ్ఐవి కేసెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇన్ ద నేషనల్ వైడ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి అద్భుత శక్తులు, కరోనాను ఆపగలిగిన అద్భుత శక్తి ఏం లేదు. కాబట్టి మహానాడు ప్రోగ్రాము పోస్ట్ పోన్ చేసి దయచేసి ప్రజలను కాపాడండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, అది మీ ఇంటర్నల్ ప్రోగ్రాము, అది ప్రతి సంవత్సరం పెడతారు. దానివల్ల పెద్ద రాజకీయం చేయటం వల్ల ఉపయోగం ఏం లేదు. దెర్ ఇస్ నో పొలిటికల్ డిమాండ్. ఇది ప్రజల యొక్క క్షేమం కోరే మేము చెప్తున్నాం పోస్ట్ పోన్ చేయండి అని. అయినా సరే మేము పెడతాము అని అంటే ఓకే, ఆ కరోనా ఎఫెక్ట్ లేకపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ దానివల్ల తగులుకొని ఒక 10, 20, 30, 10,000 మందికి తగిలిందంటే మిమ్మల్ని అసలుకి మామూలుగా ప్రతిపక్షాలకు చిక్కుతారు మీరు. అందుకని ముందే జాగ్రత్త పడి అక్కడ తీసేయండి అని నా ఉద్దేశం. ఓకే, ప్రతిపక్షాలు మిమ్మల్ని మీ వల్ల రాపోయినా మీ వల్ల వచ్చిందని చెప్పి ప్రచారం చేస్తారు కడపలో. కాబట్టి టీడీపీ మహానాడు అనేది దయచేసి మీరు పోస్ట్ పోన్ చేయండి అని ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఆయన చెప్పుకున్నంత అద్భుత శక్తులు ఏం లేవు. ఎందుకంటే అసలు ముఖ్యంగా ఈ హెచ్ఐవి కేసెస్ మొత్తం కూడా ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలోనే ఎక్కువగా హైయెస్ట్ హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ ఆర్ ఇన్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మరి మన పవన్ కళ్యాణ్ గారు ఇష్టమైనటువంటి ప్లస్ ఓటు బ్యాంక్ కోసం ఇష్టం అని చెప్తున్నాడు కదా, మా గోదావరి జిల్లాలే అని చెప్తున్నాడు కదా. మరి ఆ పవన్ కళ్యాణ్ గారి జిల్లాలోనే హెచ్ఐవి పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. మరి వీళ్ళకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ నాన్ బయోలాజికల్ నరేంద్ర మోడీ గారికి కానీ వీళ్ళిద్దరికి ఏదో ఒక అద్భుత శక్తి ఉంటే అది మాఫీ చేసి ఉండేవాళ్ళు కదా వాళ్ళ జిల్లాలో. ఓకే, పవన్ కళ్యాణ్ గారు అలాగూ ధర్మాన్ని రక్షిస్తారన్నారు కదా. సరే, ధర్మాన్ని ఎలా రక్షించండి, ప్రాబ్లం లేదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు రక్షించాలి, అది వాళ్ళ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఆ ధర్మంతో పాటు హెచ్ఐవి వీళ్ళని కూడా రక్షించమనండి పవన్ కళ్యాణ్ గారిని. మోరోవర్ నెక్స్ట్ ఈస్ట్ గోదావరి తర్వాత నెక్స్ట్ లైన్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రేమించేటువంటి గుంటూరు కృష్ణా జిల్లా. ప్రేమించడం అంటే అందరూ ప్రేమిస్తారు, కృష్ణా గుంటూరు నేను కూడా ప్రేమిస్తాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అన్ని పార్టీలు ప్రేమిస్తారు. బట్ ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అడ్డా అని చెప్పుకుంటుంటారు గుంటూరు కృష్ణ. ఆ గుంటూరు కృష్ణలో నెక్స్ట్ ప్లేస్లోని హెచ్ఐవిలో సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. మరి ఇంక చంద్రబాబు నాయుడు గారికి మహిమలు ఎక్కడ ఉన్నాయి? హెచ్ఐవిని అడ్డుకునే మహిమ లేదు కదా. కాబట్టి ఆయన ఏదో మహిమలు ఉన్నాయి ఆయన ఆపుతాడని చెప్పేసి మహానాడు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకు తగులుకుందంటే చాలా ప్రమాదకరం. ఆ ఒక్కటే కాదు, నిజంగా ఈ రోగాలను తగ్గించేటువంటి శక్తులు వీళ్ళకుంటే ఆంధ్రప్రదేశ్లో హైపర్ టెన్షన్తో 19.78 లక్షల మంది 9.2% ఆఫ్ పాపులేషన్ ఆర్ సఫరింగ్ విత్ హైపర్ టెన్షన్, అంటే బీపీతో సఫర్ అవుతున్నారు. డయాబెటీస్ పేషెంట్లు అంటే 11.13 లక్షల మంది ఉన్నారట డయాబెటీ పేషెంట్స్. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు 2.61 lakhs ఉన్నారట. క్యాన్సర్ ఉన్న వాళ్ళు 1.19 లక్షలు ఉన్నారట. కిడ్నీ డిజార్డర్తో 1.73 లక్షలు ఉన్నారట. లివర్ డిజార్డర్ తోటి 30,000 కేసులు ఉన్నాయి. రెస్పిరేటరీ ఇల్నెస్ 54,000 కేసెస్. న్యూరలాజికల్ ఇష్యూస్ 1.07 lakhs. ఇంకా మిగతా ఇవన్నీ చూసుకుంటే ఇందుకు చూడు ఎయిడ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో అదే అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరికి అద్భుత శక్తులు లేవు, కరోనాను అడ్డుకునే అద్భుత శక్తులు లేవు. ఆల్రెడీ 2 కేసులు వచ్చినాయి కడపలో. ఆ 2 కేసులు, ఒక్క కేసు చాలు మొత్తానికి అంటించడానికి. కాబట్టి ఆ టీడీపీ మహానాడు మీరు పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం. తెలుగుదేశం వాళ్ళు అపార్థం చేసుకోకండి, ప్రజాక్షేమంతోనే చెప్పాను. మీరు మహానాడు పెట్టుకోవడం వల్ల నాకు నష్టమేం లేదు. ఓకే, కాబట్టి క్షేమం గురించి ఆరోగ్యరీత్యా మీకు సలహా ఇస్తున్నాను. సలహా కాదు, డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజల యొక్క ఎఫెక్ట్ కొట్టేటప్పుడు సలహాలు ఉండవు, డిమాండే ఉంటుంది. ఐఎమ్ డిమాండింగ్ తెలుగుదేశం పార్టీ, ప్లీజ్ పోస్ట్ పోన్ యువర్ టీడీపీ మహానాడు. In the view of having 2 corona cases in Kadapa district, it may affect lakhs of people if we don't take care. Thank you, namaskar.